కానీ ఎందుకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుందా కాంగ్రెస్ అంటే పని పార్టీ? చేస్తున్నాం కదన్నా. ఇప్పుడు నేనే మీరు చెప్పిన వాస్తవాలన్నీ కూడా ప్రజల్లో లేవు. అదే అందరు కూడా మహిళలకు మీరు అన్నట్టు ఉచిత బస్సు ఇస్తున్నారు, ఇచ్చిన దాని గురించి మాట్లాడతలేరు. మహిళలకు 2,500 యూనిట్లు 200 యూనిట్లు ఉచిత ఇవ్వడం జరుగుతుంది. దాని లిస్ట్ అంతుంది అనమాట, ఎంతమంది లబ్ధి పొంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇచ్చినాము అంటే ఏమవుతుందంటే అన్న, ఇచ్చినాం కానీ లబ్ధిదారుల లిస్ట్ బయటికి వెళ్తలేదు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. లబ్ధిదారు లిస్ట్ పెట్టుకొని మా ఇన్స్టాగ్రామ్లా, మా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇప్పుడు అదే చేస్తాం. ఎంతమంది లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందడమే కాదు, ఆ జిల్లా వారీగా, ఆ కాన్స్టిట్యూషన్ వైజ్గా ఆ లబ్ధిదారుల లిస్ట్ డిస్ప్లే చేస్తాం. అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఏమైపోయిందంటే ముందు కాలం ఎట్లుంటే మన ప్రజలకు బిస్కెట్ వేసేస్తే హ్యాపీ ఉన్నారు. మనం బిస్కెట్ వేసే ప్రభుత్వం కాదు. నిజంగా మొదటగా ఇప్పుడు జనాల్లో చేంజ్ వచ్చింది. నిన్నటి వారికి చేయలేదు కానీ మేము ఎప్పుడైతే ఫోకస్ చేసి ఈ పనులు చేశాము, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్న పని చేసాం. ఇప్పుడు 2,500 ఇవ్వలేదు అనుకోండి, గృహజ్యోతి ఇవ్వలేదు అన్నాను అనుకోండి, అరే 2,500 కాదు, మనం ఉమెన్ని బస్సులు ఇచ్చి బస్సులో ఓనర్గా చేస్తున్నాం మనం. చెప్పింది అడుగుతారు కదా ప్రజలు. అదే 2,500 ఇవ్వలేదు అంటున్నారు. అవును, పెళ్ళప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకంలో కళ్యాణ మస్తు అంటే కేవలం డబ్బులతో కాకుండా తులం బంగారం ఇస్తున్నారు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు. ఇవన్నీ ఏమని ప్రజలు అడుగుతున్నారు. చదువుకున్న అమ్మాయి స్కూటీ ఇస్తే నిన్న మొన్న రాజీవ్ యువ వికాస్ కింద రైట్ మనకు లోన్ తీసుకొని, సబ్సిడీ లోన్స్ తీసుకొని మన యువతకు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావడానికి ఇస్తున్నారు. ఎక్కడ లేని విధంగా వచ్చిన చెప్పని పథకం అనుకోవచ్చు. రాగానే 51,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 years గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం మొన్ననే గ్రూప్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి అనౌన్స్ అయింది. కానిస్టేబుల్స్ కు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నర్సులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా ఒక వైస్ ఛాన్సలర్ లేని ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి దళిత బిడ్డలు నియోజించడం జరిగింది. అవన్నీ ఎవరు మాట్లాడతలే. ఎందుకు మాట్లాడతలేరంటే మంత్రులు ఎందుకు మాట్లాడతారు? కేవలం పనిచేస్తున్నామన్నా. మీరు ఒక్క మాట అర్థమైతలేరు. అర్థం చేసిన అందరు మీరు చూడ, ప్రతి ఒక్క మంత్రి వారంలో 3 రోజులు 4 రోజులు నియోజకవర్గంలో నేనున్నాను, ఫోన్ చేస్తాను. పని కంటే పబ్లిసిటీ ముఖ్యం కదా ప్రజెంట్ జనరేషన్ లో. అదే ప్రజెంట్ చేసే పబ్లిసిటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. పని తక్కువ, పబ్లిసిటీ. కానీ ప్రజలు గద్దరన్న చెప్పేటోడు, ప్రియమైన ప్రెస్ మిత్రులారా, ఏం చెప్పేవాడంటే, ప్రియమైన ప్రెస్ మిత్రులారా, ప్రజలు గొర్రెలు కాదు. మీరు ఎంత ప్రచారం చేసుకొని, ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకొని, ఎన్ని బిస్కెట్లు వేసినా ప్రజలు మూర్ఖులు కాదు. ప్రజలు గమనిస్తారు. గమనించి ఒకసారి వెయిట్ చేస్తారు, 2 సార్లు వెయిట్ చేస్తారు, 3వసారి తిరగబడి గడిల నీరు కొడతారు. ఇంకా కావలిస్తే గడిలో ఉంటే గల్ల బయటకు వచ్చి రోడ్డు మీద వేసి తంతారు. అది ప్రజాస్వామికం. సో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ప్రెస్ ద్వారా ఏదో మేము చేసేస్తామని ఇప్పుడు మీరు చూడండి, నేను వచ్చిన 3 నెలల నుంచి చాలా మంది అంటారు మీరు ఏం చేస్తారు వెన్నెల మేడ కనబడతలేదు. నాకు కనిపించాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉండి నా ఆర్గనైజేషన్ పని చేస్తున్నానని నాకు తెలుసు, నా తోటి పని చేస్తున్న వాళ్ళకి తెలుసు. నా పని ఇప్పటి కాకుండా 10 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఆ పని బయటికి వస్తుంది, తెలుస్తుంది. ప్రజలు చైతన్యవంతం అవుతారు. తెలంగాణ ఎట్లొచ్చింది? అట్టడుగు నుంచి ప్రజలు చైతన్యవంతం అయ్యారు కాబట్టి తిరుగుబాటు ఉద్యమంగా వచ్చారు. ఏదో ప్రజలు అంటున్నారు తెలుస్తలేదంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎవరైతే లబ్ధి పొందినారో, ఇప్పుడు నేను మొన్నటి వరకే తనలేదు, నేను చెప్తూనే ఉన్నా, ఎక్కడ పోతే లిస్టు చూపిస్తున్నా, టక్క చెప్తా ఉంటే ప్రజలు చైతన్యవంతమై తెలుసు. ఇదంతా దుష్ప్రచారం జరుగుతుంది. దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారు. ఒకవైపు చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళు టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. అట్లేం లేదన్న. రేవంత్ అన్న అంటే ప్రతిదీ కూడా ఆయనే మాట్లాడవలసి వస్తుంది. అవునవును. ఎక్కడ కూడా లైన్ గా చూసుకుంటే నిన్న ఒక దగ్గర మాట్లాడడం, మొన్న ఒక దగ్గర మాట్లాడడం రేవంత్ రెడ్డి. అవును. సో ఆయన ఒక్కడే వీళ్ళందరినీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, అట్లేం లేదన్న. రేవంత్ అన్నకు అందరికీ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలే ఉండరు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు, తెలంగాణ ప్రజలు, చెల్లెలు, అక్కలు, నిరుద్యోగులు, రైట్, అంటరాని వారు, అనగారిన వర్గాలు వారు, జర్నలిస్టులు, రైట్, స్టూడెంట్స్, మేధావి వర్గం. ఇంటలెక్చువల్ ఫారం అని ఉంటుంది, ఇంటలెక్చువల్స్ అని ఉంటారు. ఒక రాజ్యం కూలిపోవడానికి, ఒక రాజ్యం నిలబడడానికి
అట్టడుగున ఉద్యమాలు ప్రజలు ఎంత ఇంపార్టెంటో మేధావి వర్గం కూడా అంతే ఇంపార్టెంట్. మన కంచె ఐలన్న గారు కానీ మన ప్రొఫెసర్లు కూడా వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక రీసెర్చ్ టీం వాళ్ళు రీసెర్చ్ రాసుకుంటా అది పెడుతూ ఉంటారు. రేవంత్ అన్న పెద్దాయన కాబట్టి ఆయన నేను మాట్లాడితే ఒక వేటేజ్ ఉంటుంది. రేవంత్ అన్న ప్రజలకు మేము ఇది చేస్తున్నామని చెప్తే మేము మా స్థాయిలో మాకు వచ్చే చిన్న ఇంటర్వ్యూలో కానీ మా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మేము చెప్పుకుంటూ పోతున్నాం. సో రేవంత్ అన్న ఒంటరి కాదు. రేవంత్ అన్న కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ సభ్యులందరూ ఎక్కడక్కడ ఫైట్ చేస్తున్నాం. కానీ ఒకటేం చేస్తున్నామంటే విచ్చలవిడిగా మనం వీడియోని వాడుకోవట్లేదు, సోషల్ మీడియాని వాడుకోవట్లేదు. గద్దరన్నకు యూట్యూబ్ లేకుండే, గద్దరన్నకు ఇన్స్టాగ్రామ్ లేకుండే, గద్దరన్నకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకుండే. కానీ గద్దరన్న ప్రజల గుండెలో ఉండు గద్దరన్న పని చేసుకుంటూ పోయాడు. సో అదే కోణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పని చేసుకుంటూ ఉంటాము. రానున్న టైంలో ప్రజలే ఈరోజు పక్కన నిలబడ్డారు, రేపు కూడా పక్కన నిలబడతారు. సార్ కేసీఆర్ని కలవడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రజా భవన్, అప్పటి ప్రగతి భవన్ బయట చాలాసేపు కూర్చున్నాడు, కలవలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చేసినాడు. మీతోనే ఏమన్నా జరిగిన సంభాషణ? మాతోనేమి ఎప్పుడు గద్దరన్న గారి సంభాషణ జరిగింది. ఫోటో నెక్స్ట్ డే బాగా వైరల్ అయింది, ఫోటో మీడియాలో, ప్రింట్ మీడియా. అది గద్దరన్న చనిపోయినాక వైరల్ అయ్యిందండి, అప్పుడేం వైరల్ కాలేదు. అంత ముందు కూడా అప్పుడు కాలేదు. అవమానము ఉన్నప్పుడు కూడా ఫోటో బయటకు వచ్చింది. అంటే గద్దరల్ల లాంటి మహానుభావులు ప్రజల కోసం చేసే ఏ వ్యక్తినైనా అట్లాగే అవమానాలు, అణిచివేతలు, ద్రోహాలు, వెన్నుపోటలు తగులుతూనే ఉంటాయి. వాటికి ఎప్పుడు భయపడలేదు, భయపడబోము, భయపడలేదు. సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాని ప్రజలు అదిగే అంటున్నారు కదా, ప్రజలు గొప్పవాళ్ళు. గద్దర్ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది. అప్పుడు మీతో పాటు మీ సోదరుడు సూర్యకిరణ్ గారితో కూడా మాట్లాడినాడు. మీరు బీఆర్ఎస్లో ఏమైనా జాయిన్ అవుతున్నారో అనే టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది. అలా ఏమైనా జరిగిందా? ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు? ఏం మాట్లాడలేదు. నమస్తే పెడితే నమస్తే పెట్టాం. మేము కూడా ఆయనను గౌరవించాం, రైట్. ఎందుకంటే గౌరవం ఎవరు వచ్చినా సరే గౌరవించాల్సిన సంస్కృతి మనది. సో మనం ఆయన కూడా గౌరవించాం, ఆయన కూడా నమస్తే పెట్టారు, పెట్టి వెళ్ళిపోయారు అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.